ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న ఆయన నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాదాపు 14 గంటల పాటు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 28 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల ధర 100 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వెంకటరమణ భార్య పేరిట 4 రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. మూసాపేటలో సుమారు 20 కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లు, మాదాపూర్ గుట్టల బేగంపేటలో 5 అంతస్తుల భవనం, అలాగే కుక్కటపల్లి, షెర్లింగపల్లి ప్రాంతాల్లో పలు ఆస్తులు ఉన్నట్లుగా విచారణలో తేలింది. రాత్రంతా ఏసీబీ కార్యాలయంలో ఉంచిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి నివాసానికి హాజరుపరిచారు. అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వెంకటరమణను చెంచులగూడ జైలుకు తరలిస్తున్నారు.